హాయ్ హలో నమస్తే మీ అందరికీ కూడా నేను ఒక పర్సన్ని మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. తన దగ్గర చాలా నేర్చుకోవచ్చు. పొట్లూరి జగదీష్ బాబు గారు అని బిజినెస్ కోచ్ అండి, సోషల్ యాక్టివిస్టు, అలాగే మోటివేషనల్. కాకపోతే సొసైటీ మీద చాలా చాలా రీసెర్చ్ చేస్తుంటారు సారు. మంచి స్నేహితులం మేము. నాకు తెలియని విషయాలు తను చెప్తుంటారు. చాలా బిజినెస్ మైండ్ చాలా ఉన్న గొప్ప వ్యక్తి, టాలెంటెడ్ పర్సన్. ఒక రకంగా చెప్పాలంటే తిను సోషల్ మీడియాలో చాలామందికి తెలిసి ఉంటారు జగదీష్ గారు అని. సార్ మా వాళ్ళందరికి ఒకసారి హాయ్ చెప్పరా? హాయ్ అండి. మీ ఇంట్రొడ్యూస్ మీరు చేసుకోండి. ఎస్ అలాగే. సో శ్రీవేణి గారు చాలా ఆమె ఆత్మీయంగా అందరితో ఉంటారు, చాలా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తారు. సో నా గురించి ఏంటంటే చాలా చక్కగా ఇంట్రడక్షన్ ఇచ్చారు. సో నేను ఓకే ఆమె చెప్పిన దానిలో కొంతవరకైనా నేను కొంతవరకు వెళ్తున్నానని అనుకుంటున్నాను. సో నేనేంటంటే బేసికల్గా బిజినెస్ కోచ్. సో A to Z సర్వీసెస్ ఇస్తాను, ఎటువంటి బిజినెస్కైనా గైడ్ చేయటం, మెంటరింగ్ చేయటం. సో నా బేసిక్ వర్క్ అనమాట. దాంతోపాటు ఏంటంటే నేను సోషల్ యాక్టివిటీస్లో నేను పార్టిసిపేట్ చేస్తుంటాను. తర్వాత EDP సెషన్స్ కానీ మోటివేషన్ సెషన్స్ ఇస్తూ ఉంటాను. వీటితో పాటు ఏంటంటే నేను గత 30 ఏళ్ళుగా చిన్నప్పటి నుంచి అనుకోండి, సో సమాజంలో ఎదుర్కొనే ఎన్నో రకాల సమస్యలని నేను అవగాహన చేసుకుంటూ వాటి పరిష్కారాలు, వ్యక్తిగతమైన పరిష్కారాలు, సమాజపరంగా ఉన్న పరిష్కారాలు, వ్యాపారానికి సంబంధించినవి కాకుండా అన్ని రంగాలు, ఏ రంగం అయినా చెప్పండి మీరు. సపోజ్ ఒక స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు అనుకోండి, రైతులు ఎదుర్కొనే సమస్యలు, విద్యా సమస్యలు, లేదంటే మీడియా సమస్యలు, లేదంటే ఒక మన టోటల్ ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో ఉన్న ఏ సంస్కరణ చేస్తే బాగుంటుంది, జైళ్ళల్లో ఏ సంస్కరణ చేస్తే బాగుంటుంది, కోర్టుల్లో ఏ సంస్కరణ చేస్తే బాగుంటుంది, తర్వాత ఇట్లా గవర్నమెంట్ ఏదైతే GHMC లాంటి సిస్టమ్స్లో ఏ సంస్కరణ చేస్తే బాగుంటుంది. సో వీటి ఏంటంటే నేను రిలవెంట్గా మేమందరికి కనపడను, ఎవరి కలవాలో వాళ్ళని కలుస్తూ వాళ్ళకి నేను ఆ సలహాలు చెప్తూ నేను సైలెంట్గా నా పని నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. సో సమాజం అభివృద్ధిలో ఉండాలి, వ్యక్తుల అభివృద్ధిలో ఉండాలి అనే ఒక ఆకాంక్షిస్తూ ఉంటాను. సో దానివల్ల ఏంటంటే మనకి ఒక మంచి థాట్ ప్రాసెస్ అనేది డెవలప్ అయింది. సో చాలామంది ఇంక్లూడింగ్ మన శ్రీవేణి మేడంతో సహా, మీరు ఎందుకు నార్మల్ పీపుల్ వీడియోస్ చేస్తుంటారు, మీ వీడియోస్ మీరు ఎందుకు చేయరు అంటే లాస్ట్ ఇయర్ ఏదో ఒక 15-20 వీడియోస్ చేశాను. దానికి కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. తర్వాత నాకున్న వేరే వర్క్స్ వల్ల వీటి వల్ల నేను చేయటం తగ్గించాను. అనుకోకుండా ఇవాళ ఒక సందర్భంలో కలిసినప్పుడు శ్రీవేణి గారు ఉన్నారంటే, మీరు మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేయండి. సో దానికి శ్రీకారం మన ఇద్దరం కలిసి ఏదైనా ఒక మంచి సబ్జెక్ట్ మీద మాట్లాడదాం, మీరు దీన్ని కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తే ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి మీలాంటి వ్యక్తి యొక్క నాలెడ్జ్ ఉపయోగపడుతుంది అని అనటం వల్ల వెంటనే సరే చేసేద్దాం అని మొదలుపెట్టాము. సో శ్రీవేణి గారు మాట్లాడండి. ఇప్పుడు సార్తో నేను, ఎందుకంటే నాకు తెలియని విషయాలు తను కూడా చాలా గైడెన్స్గా నాకు ఇస్తుంటారు. అంటే తను ఒక గొప్ప వ్యక్తి కాకుండా నేను చెప్పిన విషయాలను కూడా ఒక ఇగోగా తీసుకోకుండా తన డౌట్స్ కూడా నన్ను అడుగుతుంటారు. సోషల్ మీడియా సంబంధించి చెప్తా ఉంటారు, ఇలా మీ వీడియో వినడం. చాలా మంది ఏంటంటే నాకు అన్నీ తెలుసు, అలాంటి మెంటాలిటీ కాదు సార్ది. అలా అని నాకు మంచి వాళ్ళే చాలా మంచి ఫ్రెండ్షిప్గా ఉంటారు. నేను కూడా అలాంటి వాళ్ళతో ముందుకు వెళ్ళాలి, ఒక సొసైటీలో మంచి అనేది ఏదో చేయాలి అని వాళ్ళతో మాత్రమే నేను ఎక్కువ స్నేహం చేస్తుంటాను అని కాదు. మనం స్నేహం చేసినప్పుడు ఒక ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఎలాంటి ఇంకా మంచి విషయాలు నేర్చుకోవాలి, అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు. అలాంటి వాళ్ళని నేను బేరీ చేసుకుంటాను. దాంట్లో జగదీష్ గారు ఒకరు. అయితే నాకు తన సొసైటీ మీద చాలా రీసెర్చ్ చేస్తారు, కానీ దాంట్లో నాకు అడగాలనిపించింది. నాకైతే ఈ సోషల్ మీడియా ప్లస్ ఈ టెక్నాలజీ పరంగా చాలామంది కూడా 80% నా విషయంలో 80% అసలు దాన్ని నెగిటివ్గానే పనిచేస్తుంది సోషల్ మీడియా మొత్తం. ఒక 20% మాత్రం మంచి ప్రభావం చూపిస్తుంది సొసైటీ మీద అని నేను అనుకుంటున్నాను. మీ అనుభవం ప్రకారం, మీరు ఆలోచించే విధానం ప్రకారం, మీరు సొసైటీలో రీసెర్చ్ చేసే దాని ప్రకారంగా సోషల్ మీడియా కానీ ఈ జరుగుతున్న ఈ టెక్నాలజీ పరంగా కానీ ఎంతవరకు ఈ సమాజం మీద ప్రభావం, మంచి ప్రభావం ఎంత చూపిస్తుంది, చెడు ప్రభావం ఎంత చూపిస్తుంది, మనుషుల మీద కానీ వాతావరణం మీద కానీ దాని మీద ఎంతవరకు మీ ఆలోచనలో కూడా నేను వినాలంటే నేను వేసుకున్నది కరెక్టా లేదా అని చెప్పేసి. ఎందుకంటే మీరు అనుభవజ్ఞులు,
అన్నిటినీ రీసెర్చ్ చేసిన చాలా యాక్చువల్లీ శ్రీవేణి గారు మీరు ఒక చాలా అంటే చాలా మంచి నీడున్న సబ్జెక్ట్ని మీరు పట్టుకున్నారు, అడిగారు. మీకు నాకు కూడా బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఇది. అసలు ఫస్ట్ వచ్చేయగానే మీకు ఒక మాట చెప్తాను. నేను ఇప్పుడు లాస్ట్ 2010 నుంచి ఇంకా 15 years నా సోషల్ మీడియా జర్నీ. ఫేస్బుక్ అంతకుముందు ఫ్రాపర్ అని ఒకటి ఏదో ఉండేది, అంతకుముందు ఇంకా వేరే వేరే ఉండేది. సో రకరకాల సోషల్ మీడియాలో ఎంటర్ అవుతా ఉంటే ఇప్పుడు గూగుల్ వాళ్ళది కూడా ఒకటి ఏదో ఉండేది. సో ఇట్లా వాటిలో నుంచి మనం ఎక్కువగా సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఎక్కువ స్థిరపడ్డాం. తర్వాత ఇప్పుడు యూట్యూబ్ బాగా పాపులర్ అయింది, తర్వాత ఇన్స్టాగ్రామ్ పాపులర్ అయింది. ఓకే, నేను లాస్ట్ 12-15 yearsగా ఈ డిస్కషన్స్ సోషల్ మీడియాలో. సో సపోజ్ లేడీస్ ఉన్నారు అనుకోండి, మమ్మల్ని కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, లేకపోతే డబ్బుల కోసం ఏదో కొంతమంది ఏమో వాళ్ళు డబ్బుల కోసం చాలామంది అమ్మాయిలు లేకపోతే బయట వాళ్ళు వేరే వేధిస్తున్నారు, లేదా అప్పులు అడుగుతున్నారు, లేదంటే వల్గర్గా మాట్లాడుతున్నారు, లేదంటే నా వాళ్ళ మీద ఇలా పెట్టారు, లేదంటే వాళ్ళ దానిలో ఇలా పెట్టారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు, మోసం, ఇట్లా చాలా చాలా ఉంటాయి. నేనైతే తర్వాత ఫేస్బుక్ ఈ సోషల్ మీడియా వాడే వాళ్ళకన్నా యాక్చువల్లీ వాడని వాళ్ళ నుంచి నేను నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వింటూ ఉంటాను. వాళ్ళు అసలు యాక్చువల్లీ సోషల్ మీడియాలో ఎక్కువ ఉండరు, ఎవరో చెప్పిన మాటలు విని ఈవెన్ సెలబ్రిటీతో సహా పెద్ద పెద్ద నాయకులతో సహా పార్టీ వ్యవస్థాపకులు కూడా తర్వాత తప్పు తెలుసుకుని సోషల్ మీడియాలోకి వచ్చారు. జయప్రకాష్ నారాయణ రెడ్డి గారు వాళ్ళు మొదట్లో ఫేస్బుక్ అంటే చాలా తప్పని మాట్లాడిన వ్యక్తులు కూడా తర్వాత ఆయన మళ్ళీ రియలైజ్ అయ్యి నేను రావటం నేను చూశాను. ఆయన కూడా సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వటం. మొదట్లో ఇచ్చేవాళ్ళు కాదు, అసలు సోషల్ మీడియాలో వచ్చేవాళ్ళు కాదు, అసలు పోస్టులు పెట్టేవాళ్ళు కాదు. అంటే ఇదేంటంటే వాడకుండా జరిగిన అభిప్రాయం. నేను ఒకటైతే ఫస్ట్ స్టేట్మెంట్ నేను ఇస్తాను. అంటే శ్రీవేణి గారి మిత్రులైనా ఈ చాలా భావజాలం కొన్నింటిలో కలిసిన ఈ ఆమె చెప్పే 80% 20% సబ్జెక్టులో నేనేం చెప్తానంటే యద్భావం తద్భవతిలాగా సోషల్ మీడియా అనేది ఉపయోగించుకోగలిగిన వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన వరం, ఉపయోగించుకోవడం చేతకాని వాళ్ళకి ఇది వేస్ట్ సబ్జెక్టు, లేదంటే పనికిరాని సబ్జెక్టు, ఇలా ఇబ్బంది. ఇప్పుడు మీరు సొసైటీలో చూడండి, ఒక అమ్మాయి వెళ్తుందండి రోడ్డు మీద, వేలు వేసి వేధించేవాళ్ళు లేరా? తర్వాత ఒక అబ్బాయిని ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరా? స్కూల్లో ర్యాగింగ్ చేసేవాళ్ళు లేరా? యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది లేరా? అట్లాగే ఈవెన్ మా రోడ్డు మీద వెళ్ళే అమ్మాయి విషయంలో కూడా కొన్నిసార్లు నేను రీసెర్చ్ చేస్తే ఒకడు కత్తితో వచ్చి పొడి చేసే పరిస్థితి, ఇంకొక అమ్మాయి చక్కటి ఇంకొక అమ్మాయిని ఎందుకు పొడవట్లేదు, ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళి కత్తితో పొడుస్తున్నాడు. తెలియక ఈ అమ్మాయికి పాపం అవగాహన లేక, ఇంట్లో పేరెంటింగ్ సరిగ్గా లేక, ఇంకోటి లేక, వాడెవడో వచ్చి ఆ వయసులో ఏదో మాట్లాడుతూ ఉంటే సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వటం, తర్వాత వీడు దుర్మార్గుడనో లేదా ఇంట్లో వాళ్ళు పెట్టే రిస్ట్రిక్షన్స్ వల్ల ఆ అమ్మాయి అతను దూరం పెట్టేటప్పటికి ఆ డిఫరెన్స్ వాడు భరించలేక వాడు నెగిటివ్గా ప్రవర్తించడం, ఇది మనం బయట చూస్తూ ఉంటాం. అట్లాగే బయట మనం వెళ్తూ ఉంటే మన పక్కన ఇంటి వాళ్ళు వీళ్ళు అరే వీడు వచ్చాడరా పిచ్చికారులు తిరుగుతున్నాడు అని ఒకడు అంటాడు, లేదంటే దొంగ అలాగా వాళ్ళు పిచ్చి సొమ్ము ఎవరిదో వాడారంటారు. తర్వాత అమ్మాయి వెళ్తుంటే ఈమె తిక్కులాడిరా, ఇట్లా వెళ్తుంది, ఆమె ఇలా వెళ్తుంది, ఆమె ఇలా చేస్తుంది అని మన బయట. అంటే ఈ ఫేస్బుక్ రాకముందు కూడా ఆడవాళ్ళు ఆ రచ్చ ఇంటి దగ్గర మాట్లాడుకోవటం, ఒకళ్ళొకళ్ళు బ్యాక్ బిచ్చింగ్ అంటారు కదా, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు మాట్లాడుకోవటం, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మగవాళ్ళు కూడా మాట్లాడటం, అమ్మాయి వెళ్తుంటే కామెంట్స్ చేయటం, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కొత్తదేం కాదు, వీళ్ళంతా వచ్చి వేరే ప్లానెట్లో నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఈ బయట ఏదైతే ఆఫ్లైన్లో ఉన్న మనుషులే ఆన్లైన్లో ఉన్నారు. ఆఫ్లైన్లో ఎట్లాగైతే మన ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే రోడ్డంతా ఒకడు సిగరెట్ తాగుతూ పిచ్చి పిచ్చిగా ఉంటూ జుట్టు పిచ్చి పిచ్చిగా ఉంటూ ఉండే వ్యక్తితో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ అలాంటి వ్యక్తితో స్నేహం చేస్తారా? చేయం కదా. చేయనప్పుడు వాడు అసలు మన జీవితంలో ఎందుకు వస్తాడు, వాడు మనతో ఎందుకు కనెక్ట్ అవుతాడు? అట్లాగే ఫేస్బుక్లో కూడా ఎవరిని మనం కనెక్ట్ అవ్వాలి, మన ఫ్రెండ్ లిస్ట్లో ఎవరిని పెట్టుకోవాలి, కామన్ ఫ్రెండ్స్కి ఎవరుంటే బాగుంటుంది, ఇవన్నీ మన చేతుల్లో ఉంది. మన చేతుల్లో సరైన వ్యక్తుల్ని చూస్ చేసుకోవటం మనం పెట్టుకోగలిగినప్పుడు. నా ఎగ్జాంపులే మీకు చెప్తే, నేను మీకు చాలామందికి పరిచయమే. విచిత్రం ఏంటంటే నేను ఇప్పుడు ఈ మధ్య సోషల్ పరంగా నేను తగ్గించాను. నేను 2010 నుంచి 2017 వరకు నా అభిప్రాయాలు, రకరకాల అభిప్రాయాలు, స్పష్టమైన అభిప్రాయాలు, తెలంగాణ ఫార్మేషన్ గురించి అనుకోండి, ఇంకోటి గురించి అండి, ఒక స్పష్టమైన అభిప్రాయాలు, నేను ఖచ్చితమైన అభిప్రాయాలు, నేను చక్కటి అభిప్రాయాలు, బ్యాలెన్స్డ్ అభిప్రాయాలు చెప్తూ ఉంటే నాకు కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు, కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, తర్వాత పెద్ద పెద్ద సెలబ్రిటీస్, సింగర్స్, యాక్టర్స్ నన్ను ఫాలో అవుతూ ఉండేవాళ్ళు.
ఈవెన్ నేను బయట ఎక్కడ వెళ్తే జగదీష్ గారు బాగున్నారనే ఒక విఐపి గుర్తుపడితే నాకు అసలు ఆశ్చర్యంగా ఉండేది. నేను ఒక సామాన్యుడిని, నార్మల్ వ్యక్తిని, ఆ విఐపి నన్ను ఎట్లా గుర్తుపెట్టారు? పెద్ద డాక్టర్స్, మంచి డాక్టర్స్, వాళ్ళు నన్ను గుర్తుపట్టడం అంటే ఏంటంటే మన భావజాలానికి ఇచ్చిన వాల్యూ. అంటే నాలాంటి వ్యక్తికి, ఒక సామాన్యమైన వ్యక్తికి, ఓకే నాకు కొన్ని నాలెడ్జ్లు ఉండొచ్చు, నేను సమాజం పట్ల బాధ్యత ఉండొచ్చు, ఈ సోషల్ మీడియా కనుక లేకపోతే నాకు ఈ కాన్ఫిడెన్స్ ఉండదు. నేను చక్కగా రైటప్స్ రాసినాకి లైకులు రావటం, కామెంట్లు రావటం, తర్వాత మంచి ఫ్రెండ్స్ తయారవటం. ఇవాళ ఒక మంచి, అంతకుముందు నాకు అసలు సరైన స్నేహితులు లేరు చిన్నప్పటి నుంచి, నా స్కూల్లో కానీ కాలేజీలో కానీ. ఈ రోజు కూడా నన్ను ఏరా వరే అని నేనెవరున్నాను, నన్ను అనేవాళ్ళు లేరు. సో ఫ్రెండ్షిప్పే లేదు అసలు. అలాంటి వ్యక్తికి 1,000 మంది ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ ప్రోగ్రామ్స్కి వెళ్ళినా, మేము కామన్గా డైరెక్టర్స్ ఫోరమ్స్ అని, ఇంకొక ఫోరమ్స్ అని, బిజినెస్ మీటింగ్స్కి వెళ్తాం, ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్స్కి వెళ్తాం. తర్వాత ఈ మధ్య లాస్ట్ 2-3-4 ఇయర్స్లో ఈ మేడం గారు మేము కొన్ని సామాజిక కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు, లేదంటే సాంస్కృతిక కార్యక్రమాలు వెళ్ళినప్పుడు అవార్డు ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాం. సో ఈ అవార్డు ప్రోగ్రామ్స్లో కూడా మీరు బాగా రాశారండి, మీరు బాగా చెప్పారండి, మీరు అని వాళ్ళు మన దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు. అలాగే నేను ఎంతోమంది సాంస్కృతిక కార్యక్రమాల్లో నేను వెళ్ళినప్పుడు, లేదా ఇంకోటి చేసినప్పుడు చాలామంది, ఇప్పుడు శ్రీవేణి గారు కానీ ఇంకోటి కానీ పాపులర్, వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు, ఆమె సైకాలజిస్ట్గా జాబ్ చేసుకుంటున్నారు, గవర్నమెంట్ చేసుకుంటున్నా కూడా ఈ పాపులారిటీ, ఆమెకు వచ్చిన పాపులారిటీ నేనైతే చెప్తాను, సోషల్ మీడియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్, ఫేస్బుక్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్. అంటే ఆమె చేసిన కార్యక్రమాలు చెప్పుకోగలుగుతున్నప్పుడు ఆటోమేటిక్ అవుతున్నారు. ఎంతోమంది మ్యూజిషియన్స్ తయారయ్యారు. తర్వాత కవి సంగమం అని ఇట్లా చాలా కొన్ని గ్రూపుల వల్ల ఎంతోమంది రచయితలు, కవితలు తయారు చేసేవాళ్ళు తయారయ్యారు. గజల్స్ రాసేవాళ్ళు ఎంతోమంది తయారు చేసి వాళ్ళ ప్రతిభని పెట్టుకున్నారు. డ్యాన్స్ చేసేయగలిగే వాళ్ళు ఎంతోమంది వాళ్ళు దాన్ని పెట్టుకుని వెళ్ళారు. సో స్పెషల్ ఐడియాస్ ఉన్నవాళ్ళు ఇప్పుడైతే మీరు చూడండి, అసలు రకరకాల వ్యాపార పరంగా వాళ్ళు ఒక ఉత్పత్తుల్ని వాళ్ళు దానిలో పెట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే పాజిటివ్ వేలో ఆలోచించి, పాజిటివ్ వేలో మన సర్కిల్ తయారు చేసుకుంటూ దీన్ని పాజిటివ్గా వాడుకుందాం అనుకునే వాళ్ళకి సోషల్ మీడియా, అది ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ ఒక గొప్ప వరము. మనం యాక్టివిటీ పెట్టడమే కాకుండా, మనం యాక్టివిటీ చేయటమే కాకుండా, మనం ఎంతోమందిని గైడ్ చేయటం, ఇన్స్పైర్ చేయటం, బిజినెస్ పరంగానే ఉపయోగించుకోవచ్చు. కెరీర్ నీకు మంచి ఆలోచన వస్తే నువ్వు మంచి చేస్తావు, చెడు ఆలోచన కాకపోతే సమాజం ఎవరు మారలేదు, ఎవరికి వాడే మారాలని నేను అనుకుంటాను. లేదు, మీరు చెప్పిన దానిలో శ్రీవేణి గారు చాలా డెప్త్ ఉంది. యాక్చువల్లీ మీరు ఇందాక చెప్పిన దానిలో ఏంటంటే, నేను ఎలా వెళ్తానంటే, మీరు అన్న దానిలో 80% ఉన్నదంటే బాగా ఉన్నది. నేను జనరల్గా ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను ఎవరికైనా కూడా. పాజిటివ్ థింకింగ్ అనే దానిలో, పాజిటివ్ మోటివేషన్ దానిలో మేమేం చెప్తామంటే, ఒక వ్యక్తి దగ్గర ఒక 80 మంచి క్వాలిటీస్ ఉన్నాయి, 20 చెడ్డ క్వాలిటీస్ ఉన్నాయి. ప్రతి వ్యక్తిలో మానవుడు ఉంటాడు, దానవుడు ఉంటాడు. 80% మంచి ఉంటే మానవుడు, 20% అతను కూడా దానవ క్వాలిటీస్ ఉంటాయి. దానవుల్లో 80% నెగిటివ్స్ ఉంటాయి, 20% పాజిటివ్ ఉంటాయి. సో ఒక్కోసారి అందుకనే మనం అద్భుతం చూస్తాం. చాలా దుర్మార్గుడు అందరిని దోసి తినేవాడు కూడా 100 మంది భోజనం పెడతాడు, ఒక ఇద్దరిని చదివిస్తూ ఉంటాడు. ఇదేంట్రా వీడు అంత బాగా చేస్తూ ఉంటాడు అనుకుంటాం మనం. సో అక్కడ నేనేం సలహా చెప్తానంటే, ఎవరికైనా మనం బాగుపడి ముందుకెళ్ళాలి అంటే నెగిటివ్ క్వాలిటీస్, మనలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ మర్చిపోయి మనలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ నెగిటివ్ క్వాలిటీస్ నెమ్మదిగా వెళ్ళిపోతాయి. అట్లాగే మనతో పాటు అసోసియేట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది మంచివాళ్ళు కాకపోయినా, వాళ్ళు ప్రతిభావంతులైనప్పుడు, వాళ్ళని కరెక్ట్ అవడానికి అవకాశం ఉన్నప్పుడు, వాళ్ళని మనతో పాటు తీసుకున్నప్పుడు వాళ్ళకి మనం ఇదే సలహా, వాళ్ళలో నేను నెగిటివ్ క్వాలిటీస్ని కొంచెం పక్కన పెట్టి వాళ్ళలో పాజిటివ్ క్వాలిటీని ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అవుతూ ఉంటారు. ఇట్లా పూర్తి స్థాయిలో మనం డైరెక్ట్గా వెళ్ళి మన ముక్కుమోహం తెలియని వాళ్ళని మనం మార్చలేకపోయినా, ఒక్కోసారి ఒక్కొక్క వీడియో కూడా కొంతమందిలో ఇన్స్పిరేషన్ రావచ్చు, ఇంకోటి రావచ్చు. ముందు మనతో పాటు అసోసియేట్ అయినప్పుడు మీకు నాకు కలిపి ఒక 20,000 మెంబర్స్ ఉన్నారనుకోండి మన ఫ్రెండ్స్ సర్కిల్లో, దీనిలో ఇవాళ సోషల్ మీడియాలో. సో డెఫినెట్గా ఈ భావజాలం, ఓకే, నెగిటివ్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అదంతా మనం మర్చిపోదాం. అసలు ఇంకేదో జరుగుతుందో మర్చిపోదాం, పక్కన వాటి మీద మర్చిపోదాం. ఇప్పుడు ఫేస్బుక్లో కూడా ఎప్పుడే కొంతమంది ఇప్పుడు డిస్ప్యూట్స్ అవుతూ ఉంటారు కదా, ఆ వాళ్ళు ఏం జరుగుతుందని ట్రై చేస్తూ ఉంటారు, వెళ్ళి విందామని ట్రై చేస్తుంటారు, ఆ వాళ్ళకి వెళ్తూ ఉంటారు, వేరే వాళ్ళు ఏం జరుగుతుంది, ఇంకో జరుగుతుంది, ఇవన్నీ ఇష్యూస్. మనం ఎన్ని మర్చిపోయి మన కెరీర్ ఏంటి, మన పిల్లలు ఏంటి, మన సర్కిల్ ఏంటి, బయట ఎట్లా మనం ఈ సోషల్ మీడియా ఇవన్నీ రానప్పుడు మనం ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఎలా ఉండేవాడో
సోషల్ మీడియాలో అందుకే ఉన్నప్పుడు కూడా మనం అదే పని చేద్దాం, అంతేగాని సోషల్ మీడియా వదిలేస్తూ ఉంటారు. చాలా మంది ఏంటంటే ఈ బాధను తట్టుకోలేక, ఈ నెగిటివిటీని తట్టుకోలేక కొంతమంది పర్సన్స్ ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాని మేము వదిలేస్తున్నాం, 2 నెలలు గుడ్ బై, 4 నెలలు గుడ్ బై అని చెప్తూ ఉంటారు. అది ఫ్రస్ట్రేట్ అయిపోయాము. తర్వాత ఇది ఇంకొకసారి ఎట్లా ఉంటుందంటే ఒక కంపెనీ మానేసి వెళ్ళిపోయినాడు, ఆ కంపెనీ గురించి బ్యాడ్ చెప్తూ ఉంటారు. అట్లాగే సోషల్ మీడియాలో నిన్నటి వరకు యాక్టివ్గా ఉండి ఇప్పుడు కొంతమంది మతం మారిన వాళ్ళు కూడా అంతే, మతం మారంగానే మళ్ళీ బ్యాడ్ చెప్తూ ఉంటారు. అట్లాగే సోషల్ మీడియాలో కూడా మానేసి వెళ్ళిపోయిన తర్వాత మేము అనవసరంగా జీవితం ఒక టైం వేస్ట్ చేసుకున్నాము, మనం అనవసరంగా రాంగ్ ప్లేస్లో ఉన్నాము, ఆ ఫేస్బుక్ విమర్శించడము, ఇన్స్టాగ్రామ్ విమర్శించడము, యూట్యూబ్ విమర్శించడము. నేనేమంటానంటే సిస్టమ్స్ ఎప్పుడూ తప్పు కాదండి, ఎప్పుడు కూడా వ్యవస్థలో సిస్టమ్ తప్పు కాదు, ఆ సిస్టమ్ మనం దానిలో ఎంతవరకు ఉన్నాము, సో ఆ ఎంతవరకు ఉన్నామో మనం ఉపయోగించుకుంటూ దాన్ని కనుక కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే ఈ నెగిటివ్స్ ఈ పీపుల్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైము మనం కంటిన్యూస్ కనుక మనలాంటి వ్యక్తులు మనతో పాటు ఉన్న వాళ్ళు కనుక కంటిన్యూస్గా ఇదే భావజాలాన్ని కనుక స్ప్రెడ్ చేయడం మొదలు పెడితే స్లోగా నెగిటివ్గా సోషల్ మీడియాను ఉపయోగించుకునేవాళ్ళు, నెగిటివ్గా సోషల్ మీడియాని మాట్లాడేవాళ్ళు. నేనైతే గట్టిగా చెప్తాను, ఫేస్బుక్ని ఎవరన్నా విమర్శిస్తూ ఉంటే నాకైతే కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను దీన్ని ఈ ఫేస్బుక్ లేదా దీని నుంచి నేను విమర్శిస్తుంటాను. ఆ విమర్శను కూడా సోషల్ మీడియాలోకి వచ్చే విమర్శిస్తాను. సోషల్ మీడియా దాన్ని వాడుకునే ఇది ఒక వ్యవస్థ అంటే ఈ వ్యవస్థను వాడుకుంటే పేరు వస్తుంది, ప్రఖ్యాతులు వస్తున్నాయి, టైం మనకి ఎంతో మంచి పెలుగుబడి వస్తుంది, తర్వాత డబ్బులు దీన్ని బిజినెస్ చేసుకునే వాళ్ళకి సంపాదన వస్తుంది, తర్వాత మానసికంగా కుంగిపోయే వ్యక్తులకి మేము ఉన్నామని ఒక 10 మంది భరోసా వస్తుంది. ఒక గ్రూప్ వైజ్గా గ్రూప్స్లో జాయిన్ అవుతున్నాం కదా, గ్రూప్స్లో కొంతమంది నేను చూస్తూ ఉంటాను, అద్భుతమైన గ్రూప్స్ ఉన్నాయండి. నేను కొన్ని గ్రూప్స్ చూసాను, చాలా కలివిడిగా ఉంటారు, సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ కన్నా చాలా చక్కగా ఈవెంట్స్ చేస్తున్నారు. అరే మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాము, మనం ఈవెంట్స్ ఎందుకు పార్టిసిపేట్ చేయలేకపోతున్నాం. నేను ఈ మధ్య కొన్ని చూసాను, ఆ మంచి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి కూడా మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఆ ఈవెంట్ని తప్పుగా మాట్లాడే కొంతమంది వ్యక్తులు కూడా ఉంటారు. సో బయట కూడా ఇదే ఉంది. నేనేం చెప్తానంటే బయటది ఇది వేరు కాదు. సోషల్ మీడియా బయట దానికి ఒక రిఫ్లెక్షన్, ఆఫ్లైన్. కాకపోతే ఏంటంటే బయట మన కనెక్టివిటీ కన్నా స్ప్రెడ్డింగ్ కన్నా ఇక్కడ కనెక్టివిటీ ఫాస్ట్ ఉంటుంది, పాజిటివ్ స్ప్రెడ్డింగ్ ఫాస్టే ఉంటుంది, నెగిటివ్ స్ప్రెడ్డింగ్ ఫాస్టే ఉంటుంది. బయట కూడా వీళ్ళే ఉన్నారు. బయట మనం ఏవైతే జాగ్రత్తలు మనం ఇంతకుముందు తీసుకున్నామో, మన అమ్మాయిని బయటకు పంపించినప్పుడు ఏమేమి చెప్తాము, ఇంకోటి ఏదైతే చెప్తామో అది మన పిల్లలకి, అట్లా మనం ఎట్లా జాగ్రత్తగా ఉన్నాము. బయట ఎవరో ఒక అతను దొంగ నోట్లు మారుస్తున్నాడు అనుకోండి, మన అతనితో తిరుగుతామా, మాట్లాడాం కదా. మరి అట్లాంటప్పుడు సోషల్ మీడియాలో ఎవరో మనకు మెసేజ్ పెట్టి ఒక ఇల్లీగల్ బిజినెస్ ఉంది చేస్తామా అంటే మనం అతన్ని ఎందుకు మనం రెస్పాండ్ అవుతాము? అతను బ్లాక్ చేసేసే అవకాశం ఉంది కదా. ఇంకా బయట మనకు తెలియదు, బ్లాక్ అంటే అతనితో కాంటాక్ట్స్ ని, అతనితో యాక్టివిటీని మనం తగ్గించుకుంటూ పోతూ ఉండి ఒక సిస్టమేటిక్ వేలో మనం చేసుకోగలిగితే చాలా దీనిలో ఎన్నో అవకాశాలు మనకి ఉన్నాయి. సో శ్రీవేణి గారు, నాకు తెలిసి ఏంటంటే ఒక మంచి డిస్కషను మనం దీని మీద సోషల్ మీడియాలో నేను నెగిటివ్ లేదని చెప్పను, మనం పాజిటివ్ ఉన్న వైపు మనం పాజిటివ్గా ఉందాం, పాజిటివ్ ఉన్న వ్యవస్థతో కనెక్ట్ అవుదాం, మంచి గ్రూపుల్లో కనెక్ట్ అవుదాం. ఇప్పుడు ఎవరో కొంతమంది చెప్తున్నారు ఏదో పుల్లయ్య వెళ్ళమ్మ గ్రూప్ అనేది బాగోలేదనుకో, బాగోలేని దాని గ్రూప్లో మనం జాయిన్ అవ్వటం ఎందుకు, మళ్ళీ అది బాగోలేదని 10 మందికి చెప్పడం ఎందుకు? అసలు ఆ పుల్లమ్మ వెళ్ళయ్య గ్రూప్లో జాయిన్ అవ్వద్దు. మీరు ఒక పేజ్ బాగోలేదనుకో చూడొద్దు, దాన్ని ఒక వీడియో బాగోలేదనుకో దాన్ని చూడొద్దు. మన గాంధీజీ గారు కానీ మన బుద్ధుడు గారు కానీ మనకు చెప్పారు కదా, చెడు వినొద్దు, కనొద్దు, మాట్లాడొద్దు అని ఏదైతే 3 కోతుల సిస్టమ్ మనకు చెప్పారు కదా. మనం మనం ఎప్పుడు బీ పాజిటివ్ ఆలోచించాలి. అంటే అది మీకు ఉంటది, నాకు ఉంటదిగా. అలాంటప్పుడు ట్రై చేయాలి. ట్రై చేస్తే నువ్వు బాగుంటే నీ ఇంట్లో వాళ్ళు కూడా అలాగే బాగుంటే మన ఇంట్లో కూడా అదే పాజిటివ్ ఎనర్జీ ఉంటది. బయట సొసైటీని మార్చకండి, ఫస్ట్ మీలో నెగిటివ్ ఉంటే ఇంట్లో వాళ్ళని నలుగురిని నెగిటివ్ లోంచి పాజిటివ్ తీసుకురండి. చాలు, సొసైటీని మనం మార్చలేము. మనం పాజిటివ్ ఉంటే ఇల్లు మొత్తం పాజిటివ్. ముందు మన ఫ్యామిలీ మెంబర్స్ ని, మన చుట్టాలని, మన ఫ్రెండ్స్ ని, మన డైరెక్ట్ గా పరిచయం ఉన్న వాళ్ళని, మన హాట్ కాంటాక్ట్స్ అంటాం వీళ్ళందరూ. కానీ ఈ రోజు రేపు ఎవరు చెప్పినా కానీ వినట్లేదు. వినకపోవటం కాదు, ఇలా డిస్కషన్ జరగాలి.
సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే సోషల్ మీడియాని అద్భుతంగా ఎలా వాడుకోవాలని అర్థం చేసుకుంటే ఇప్పుడు నాట్ ఓన్లీ సోషల్ మీడియా, ఇప్పుడు రాజకీయం అనగానే తప్పనేస్తారు, సినిమా అనగానే తప్పనేస్తారు, రియల్ ఎస్టేట్ అనగానే తప్పనేస్తారు, ఇట్లా ఏ రంగమైనా చెప్పండి మీరు, మోడలింగ్ అనగానే అంటే అసలు ఏదైనా ఇప్పుడు డాక్టర్స్ అనగానే డాక్టర్స్ దుర్మార్గం అంటే మరి మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా ప్రతి వ్యవస్థలో. మీకు ఈవెన్ ఇప్పుడు వ్యాపారం అనగానే కార్పొరేట్ అనగానే మోసం అంటారు. అంటే నేనేం చెప్తున్నానంటే ప్రతి వ్యవస్థ మీద దురభిప్రాయాలు తప్పుడు అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళు తప్పుడు చేసే మనుషులు కూడా ఉంటారు. వ్యవస్థ అలాగే తప్పులు చేసే మనుషులు ఉంటారు, తప్పులు చేసే బిజినెస్ వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటారు. కానీ నేను ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటంటే మనం చూజ్ చేసుకుంటానికి మనకు అవకాశం ఉంది కాబట్టి మనం ఏదైనా పాజిటివ్ థింగ్స్ని చూజ్ చేసుకుందాం. ఒకవాళ్ళకి తెలియట్లేదు అనుకోండి, అర్థం చేసుకోకండి, మళ్ళీ శ్రీవేణి గారు లాంటి నా వాళ్ళు లాంటి అనుకోవాలి. కానీ కొంచెం సోషల్లీ యాక్టివ్గా ఉన్న పీపుల్ యొక్క గైడెన్స్ సలహా తీసుకోవడంలో తప్పేం లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక అద్భుతమైన కలెక్టర్ కూడాను ఆయన దగ్గర బంట్రోత్ని పుల్లయ్య గారు ఈవెన్ గారు అని పిలిచే కలెక్టర్లు కూడా ఉన్నారు. బంట్రోత్ని పుల్లయ్య గారు మనం ఏంటి ఇప్పుడు ఒక చోటకి వెళ్ళొచ్చా లేదా అని సలహా తీసుకుంటే ఆయన ఏమి కలెక్టర్ డౌన్ అయిపోరు. సో అట్లా మనం సలహాలు తీసుకుంటూ మంచి వ్యక్తులు సలహా తీసుకుంటూ ఒక అద్భుతంగా మనందరం కూడాను ఒక అద్భుతమైన సోషల్ మీడియాలో అద్భుతమైన జర్నీ చేసి మంచి పరిచయాలు పెంచుకుందాం, కాంటాక్ట్స్ పెంచుకుందాం, కాన్ఫిడెన్స్ పెంచుకుందాం. అట్లాగే మన పిల్లల కెరీర్కి ఏదైనా ఉపయోగపడే వ్యక్తులను తయారు చేసుకుందాం. అట్లాగే బిజినెస్ పరంగా ఎవరైనా ఉంటే బిజినెస్ పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడాను ఎదుగుతూ మన కెరీర్లో ఎదుగుదామండి. శ్రీవేణి గారు నాకు ఇవాళ ఒక మంచి సబ్జెక్టు మనం మాట్లాడేది చాలా హ్యాపీ సబ్జెక్టు. ఇలా ఇంకెన్నో సబ్జెక్ట్స్ మాట్లాడతాం, ఒకటనే కాదు. అనుకోకుండా మేము మీట్ అయ్యాము, సరే ఒక సబ్జెక్టు సోషల్ మీడియాగా మన ఇద్దరి తరఫు నుంచి ఇద్దామని మేము ఈరోజు నాకు కూడా చాలా గైడింగ్ ఇస్తారు సార్లో మంచి జ్ఞానం ఉంది, తనలో నేను ఐడెంటిఫై చేసింది. ఎంత పెద్ద క్వశ్చన్ వేసినా చెప్పే కేపబిలిటీ ఆన్సర్ ఉంది. బిజినెస్ పరంగా కానీ పర్సనల్ అయినా అఫీషియల్ అయినా ఎలాంటి సబ్జెక్ట్ అయినా సార్ దగ్గర తీసుకోవచ్చు. తను కూడా ఒక కోచ్గా, ఒక మోటివేషనల్ కోచ్గా కూడా మొన్నటి వరకు మీరు బిజినెస్ అది ఆఫీస్లో రన్ చేశారుగా, అన్ని టాలెంట్లు ఉన్న అందరికీ అవగాహన ఇచ్చి టాలెంట్ చేశారు. చాలామంది లేడీస్ కూడా వాళ్ళ టాలెంట్ వాళ్ళ లోపల ఉన్న చాలా మంది కరాటే ఉన్న వాళ్ళు ఉన్నారు సార్ లోపల, లేడీస్ సంగీతం ఉన్న వాళ్ళు ఉన్నారు, లేడీస్ నాట్యం ఉన్న వాళ్ళు, ఇంత నెట్వర్క్ ఉన్న సారు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఆ టాలెంట్ బయటికి తీసుకొస్తున్నారు. వాళ్ళలో ఇంతకుముందు ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా బయటికి సార్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా పేజ్ ద్వారా ఒక 30-40 మంచి సబ్జెక్టులు నిత్య జీవితంలో ఉపయోగపడేది, హెల్త్ గురించి, స్కిన్ కేర్ గురించి, హెయిర్ కేర్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, ఇంటర్న్షిప్ గురించి, తర్వాత బిజినెస్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి, టూరిజం, ఇట్లా ఒక 30-40 భక్తి, స్పిరిచువాలిటీ, ఇట్లా నేను ఒక 30-40 సబ్జెక్టులు మీకు గైడింగ్ ఇవ్వాలని అంటే మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తారా వాళ్ళకి? ఫోన్ నెంబర్ మీరు చెప్పచ్చు కదండి, చెప్పండి మీ ఫోన్ నెంబర్. నన్ను కాంటాక్ట్ కావాలి అంటే మీరు ఏ డౌట్లు ఉన్నా ఏ బిజినెస్ లో కానీ ఎక్కడైనా ఏదైనా కానీ మీకు ఫోన్ ద్వారా తను ఎలాంటి సజెషన్లు అయినా ఇస్తారు. తన నంబర్ గైడెన్స్ ఇవ్వగలను. ఒక మంచి వ్యాపారం ఎలా మొదలు పెట్టుకోవాలి, తర్వాత ఉన్న వ్యాపారం ఎలా సస్టైన్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, గవర్నమెంట్ స్కీమ్స్ ఎలా ఉన్నాయి, లోన్స్ ఎలా ఉన్నాయి, పిఎంఏజీపీ లోన్స్ ఏంటి, స్టాండప్ ఇండియా లోన్స్ ఏంటి, తర్వాత ఇప్పుడు న్యూ లైవ్ స్టాక్ మిషన్ అని ఇప్పుడు గొర్రెల పెంపకానికి, తర్వాత మన డైరీ ఫార్మ్స్ దానికోసం కూడా మంచి లోన్లు, 1 crore లోన్లో 50 lakhs సబ్సిడీస్ లోన్స్ ఇట్లా ఉన్నాయి. చాలా అంటే అన్ని రకాలుగా మనం ఇవ్వగలం. మెయిన్ బిజినెస్ పరంగా ముందుకెళ్ళే వాళ్ళకి ఇవ్వగలం, వ్యక్తికి సామాజికంగా అడిగే వాళ్ళు కూడా మనం గైడ్ చేస్తాము. ఎట్లాగో మేడం గారు కూడాను సామాజికంగా ఇప్పుడు సైకాలజిస్ట్ కాబట్టి ఆమె సర్వీసెస్ కూడా ఇప్పుడు మనం ఒక టీం లాగా మాట్లాడి ఆమె క్వాలిఫైడ్ సైకాలజిస్ట్. ఇప్పుడు నన్ను కూడాను మీరు ఎక్కడ సైకాలజీ చేశారని అడుగుతారు. సో నేను క్వాలిఫైడ్ కాదు, సైకాలజిస్ట్ గా అనుభవంతో స్టడీ ఒక 30 ఏళ్ళుగా నేను సమాజాన్ని స్టడీ చేసిన అనుభవం. విషయం చెప్పనా, స్టడీ చేసి మనం మంచి చేయాలని కాదు, స్టడీ చేసి మనం ఎదుటి వాళ్ళకి ఇచ్చేదానికన్నా అనుభవంతో ఎక్కువ వస్తుంది జ్ఞానం.
అనుభవం చాలా మనకి ఏదో చేయాలన్న కమిట్మెంట్ కూడా మనకు ఉంది కాబట్టి సో నేను ఇటు వ్యాపార పరంగా కానీ ఒక సామాజికంగా మానసిక పరంగా కానీ నేను మనం కూడా చేయగలం. ఫస్ట్ స్టడీ మీదనే స్టార్ట్ చేశా. Yes. ఎన్నో ఎన్నో సో ఎన్నో ఎన్నో మా కేర్ఫుల్ డీల్ ఇద్దరి చేశా. కాంబినేషన్ లో కూడా కొంత జనరల్ సబ్జెక్ట్స్ కూడాను మనం చేద్దాము. నా నెంబర్ వచ్చేసి 8328606218. సో మళ్ళీ రిపీట్ చేస్తాను, 8328606218. సో మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు, నాకు మెసేజ్ పెట్టండి, వాట్సాప్ చేయండి. మంచి సబ్జెక్ట్స్ మీద మనం వెళ్దాము. మనం దీన్ని అవుట్ అండ్ అవుట్ నేనేం చెప్తున్నా కదా, ఈరోజు శ్రీవేణి గారి సర్కిల్ కానీ ఎవరైతే వీడియో చూసారో సోషల్ మీడియాలో మనం ఉండటం మన అదృష్టం. ఈ ఎరాలో మనకు దొరకటం ఇది ఒక అదృష్టం. ఈ అదృష్టాన్ని 100% మనం అందరం ఉపయోగించుకుందాం. నెగిటివ్ థాట్స్ని, నెగిటివ్ పీపుల్ని, నెగిటివ్ సిచ్యువేషన్స్ని అవన్నీ అసలు వాటి జోలికి పోవద్దు. న్యూస్ పేపర్ నేను ఎలా చదువుతానంటే నాకు కావాల్సిన 15-20 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, టక్కన స్కాన్. నేను అనవసరమైన ఏ సబ్జెక్టు జోలికి పోను. ఆధ్యాత్మికం చూస్తా కావాలన్నా, ఇంకేదో మంచి ఆర్టికల్ ఇన్నోవేషన్ చూస్తా, లేదు ఒక బిజినెస్ ఆర్టికల్ చూస్తా, ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ చూస్తా, అంతే టక్కన. నేను ఒక 10 మినిట్స్లో, ఒక 5 మినిట్స్లో నేను నా న్యూస్ పేపర్ రీడింగ్ అయిపోతుంది. ఈవెన్ కటింగులతో సహా అయిపోతుంది అన్నమాట. కటింగ్ చేస్తూ నేను 5 మినిట్స్లో న్యూస్ పేపర్ చదివేస్తాను. తర్వాత కటింగ్లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తర్వాత చదువుతాను నేను కావాలనుకుంటే. సో ఇట్లా అవసరం లేని శిల్పంలో ఎలాగైతే అవసరం లేని చెక్తే శిల్పం ఏర్పడిందో, ఏం తీసుకోవాలి, అవుట్పుట్ ఏం వదిలేయాలి, అది మనకు తెలియదు. అది సో అది నాకు ఆ నాలెడ్జ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే నాకు ఎంత నెగిటివిటీ ఉన్నా కూడాను నేను దాన్ని పట్టించుకోను, దాని జోలికి పోను, దాని మీద ఎక్కువ డిస్కషన్ చేయడానికి కూడా ఇష్టపడను. పాజిటివే మాట్లాడదాం, పాజిటివ్ థింకింగ్లోకి వెళ్దాం. నెగిటివ్ సబ్జెక్ట్స్కి నెగిటివ్ పాజిటివ్ లోనే ఉండండి. ప్రతి ఒక్కరు కూడా అంతే, నెగిటివ్ లోకి వెళ్ళకండి. అంతే. ఎందుకంటే దాని నెగిటివ్ లో మనకి టెన్షన్లు, ఇవన్నీ ఇంట్లో టెన్షన్లు, బయట టెన్షన్లు, పరిసర సరౌండింగ్ టెన్షన్స్ తోటి మీకు బంపర్ ఆఫర్ లాగా బీపీ, షుగర్లు, హార్ట్ అటాక్లు, థైరాయిడ్లు ఇవన్నీ వస్తాయి. బంపర్ ఆఫర్. ఒక చీరకు 4 చీరలు ఫ్రీ అని ఆషాఢం లేచినట్టు మీకు అది బంపర్ ఆఫర్ లాగా హెల్త్ ఇష్యూస్ అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ చూస్తూ ఉంటాము, ఏదో వీడియోలు వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు యూట్యూబ్ లో పాజిటివ్ థింకింగ్ అని చూస్తున్నాం అనుకోండి, వాడు ఇంకేదో పనికిరానిది ఏదో చూపించవచ్చు. మనం ఏంటంటే దానికి వెళ్ళొద్దు. మనకేం సబ్జెక్ట్ కావాలి, ఈ రోజు మనం అది తీసుకుంటేనే మనకు మైండ్ లోకి వెళ్తుంది. మనకి ఏం కావాలి అది తెలుసుకుని అది మైండ్ లోకి వెళ్తుంది. కానీ అవసరం లేనిది కూడా మొత్తం అందులో ఏమనుకున్నామో కూడా అంటే అన్నెసరీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఓవర్ ఇన్ఫర్మేషన్, వాట్సాప్ చూడగానే ఏవో మెసేజ్లు, యూట్యూబ్ చూడగానే ఏవో మెసేజ్లు. అంటే మనం ఏది చూద్దామని అనుకుంటున్నామో దాన్ని మనం మిస్లీడ్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయి వేరే చోటకి వెళ్ళిపోతున్నాం. అన్నెసరీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. నేను దాని నుంచి అదే చెప్పేది. యూట్యూబ్ చూడండి, సోషల్ మీడియా చూడండి, మన న్యూస్ పేపర్ చూడండి, ఆన్లైన్ చూడండి, ఫేస్బుక్ చూడండి. మనకేది కావాలి టక్కన చూసుకోవటం, మళ్ళీ నెక్స్ట్ మనకేది సబ్జెక్టుగా మనం వెళ్ళిపోవటం. సోషల్ మీడియాని లిమిటేషన్ అంటే 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్, ఒక 2-3 అవర్స్ దాటకుండా చూసుకుంటాం. అంటే ఇప్పుడు ఫేస్బుక్, ఇప్పుడు మనం ఫోన్లో వాట్సాప్ అయితే తప్పదు. మనం ఇవాళ ఇప్పుడు నా బిజినెస్ పరంగా అయితే నేను 8 అవర్స్, 6 అవర్స్ వాట్సాప్ వాడుతూ ఉంటాను. సో వాట్సాప్లో కూడా సోషల్ మీడియా లాగా ఉన్నా మనం దాన్ని అవాయిడ్ చేయలేం. సో దానిలో మనం బిజినెస్ పరంగా వాడతాం కాబట్టి నాకు రిస్ట్రిక్షన్ లేదు. కానీ మనం ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లు మనం చూడటం వరకు అని మనం పెట్టుకుంటూ కామెంట్స్ అనేవి పెట్టుకుంటే 2 అవర్స్ దాటకుండా చూసుకోగలిగితే బాగుంటుంది. దానిలో మనం యాక్టివిటీ చేస్తూ ఉంటే 4 గంటలు కాదు 5 గంటలు చేయొచ్చు. మనం ఒక ప్రొఫెషనల్ క్రియేటర్ అనుకోండి, 4-5 గంటలు తప్పదు యూట్యూబ్లో స్పెండ్ చేయాలి, సోషల్ మీడియాలో స్పెండ్ చేయాలి. క్రియేటర్గా ఉంటే మీరు దానిలో ఎర్నింగ్ కూడా తీసుకోగలిగితే. ఎర్నింగ్ మీరు క్రియేటర్ కాదు అన్నప్పుడు ఏంటంటే 2 అవర్స్ దాటకుండా ఉంటేనే బెటర్. అది. సో శ్రీవేణి గారు, సో ఈరోజు ఈ ప్రోగ్రాన్ని ఇంకా పంచుకుంటా ఉందాం, మళ్ళీ మన వాళ్ళతో మళ్ళీ పంచుకుందాం. ఇంకా ఈసారి ఎప్పుడన్నా లైవ్ కూడా చేద్దాం మనం. సరే, తప్పకుండా. ఈసారి మీరు కూడా నన్ను చాలా మంది మేడం లైవ్ లోకి రండి అంటున్నారు. కంపల్సరీ నెక్స్ట్ టైం మేము లైవ్ లోకి చేద్దాం. మీకు ఏ గైడెన్స్ అయినా సార్ ఇస్తారు. అట్లా శ్రీవేణి గారు కూడా అద్భుతమైన సైకాలజిస్ట్. ఎన్నో సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, బాధలు, సూసైడ్ చేద్దాం అనుకున్న ఎంతో మందిని ఆమె సూసైడ్ చేసుకోకుండా కాపాడటం, విడిపోదాం అనుకున్న ఫ్యామిలీస్ని కలపటం, ఇట్లా ఎన్నో చేశారు. కాబట్టి సో మా కాంబినేషన్లో ఆ పరంగా కూడా మేము ఎంతోమందికి
మనం నేను జనరల్గా ఎక్కువగా బిజినెస్ పరంగానే మనం చేస్తాం కానీ శ్రీవేణి గారి కాంబినేషన్లో అవసరమైతే 1-to-1 వ్యక్తిగతమైన సబ్జెక్టుల మీద కూడా మనం కౌన్సిలింగ్ చేద్దాం. ఆమెకున్న నాలెడ్జ్ నా నాలెడ్జ్ని కలిపి. అది So- చాలా మంది కూడా డిప్రెషన్ లో ఈ రోజులలో హెల్త్ క్లినిక్లు తక్కువయ్యాయి, డిప్రెషన్ క్లినిక్లు ఎక్కువయ్యాయండి. అందుకే నేను నా డిప్రెషన్ నా ఉన్న సబ్జెక్ట్ ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి నేను మీకు ఒకటే చెప్తున్నాను. డిప్రెషన్ అంటే మీకు ఒక సమస్య మీద చివరి క్షణం వరకు ఇంకా లైఫ్ లేదు, ఆ సమస్యకు సాల్వ్ అనేది దొరకనప్పుడు మాత్రమే డిప్రెషన్లోకి వెళ్తారు. డిప్రెషన్ నుంచి ఎక్కడికి వెళ్తారు? లాస్ట్గా సూసైడ్ అటెంప్ట్స్. అంటే నా గోల్ ఏంటంటే ఇన్ని ఫ్యామిలీ కౌన్సిలర్గా నేను ఫ్యామిలీ కౌన్సిలర్ ఇన్ని కేసులు చేశాను. నేను అందరిలా పంచాయతీ కాదు, ఒకటి నా దగ్గర కూర్చున్న మీరు మీ మైండ్ సెట్ చేస్తే లైఫ్ సెట్ చేసినట్టు. ఇదే నా గోల్, ఇది నా గోల్. నేనేంటంటే అందరిలాగా కలపడించడం, మైండ్ సెట్ చేస్తాను ఫస్ట్. నాకు కావాల్సిందే ఎదుటి మనిషిని మైండ్ సెట్ చేస్తే లైఫ్ సెట్ చేస్తాను. నాది కౌన్సిలింగ్ సబ్జెక్ట్ లో అది. థ్యాంక్ యూ అండి, మీకు మరీ ఈరోజు అనుకోకుండా కలవడం, ఒక సబ్జెక్ట్ మీద మనం మాట్లాడడం. మంచి స్నేహితుడు నాకు జగదీష్ గారు, గైడ్ అండ్ పర్సన్ కూడా. అలాగే నా అనుభవాలతోటి కూడా తను కూడా నేర్చుకునేవి చాలా ఉన్నాయి. చాలా నేర్చుకున్నారు తన నుంచి కూడా, నేను చాలా నేర్చుకున్నాను. ఒక సెషన్ పెడదామని ఈరోజు కూర్చున్నాము. మీ అందరు కూడా నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికి కూడా థ్యాంక్ యూ అండి. సార్ నంబర్ మీ స్క్రీన్ మీద ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా సార్కు అన్ని దాంట్లో సార్కు అన్ని రంగాలలో అన్నిట్లలో టాలెంటెడ్ పర్సన్. ఫోన్కు మీకు కాకపోతే టైంపాస్ మాటలు మాట్లాడొద్దు. మీరు ఏ విషయం మీద సార్ను క్లారిటీగా అడుగుతున్నారో సార్ అదే క్లారిటీ ఇస్తారు. ఓకే, అది అని ఈరోజు నేను అసలు సార్ కూడా ఇక్కడ తిడతారేమో, ఈ ఫోన్ ఇది సెషన్ అయిపోయాక నా నంబర్ ఎందుకు ఇవ్వమన్నారండి శ్రీని గారు అని. మా వల్ల ఓన్లీ ఒక మాటతో ఇంతమందికి 100 మంది ఇప్పుడు మేము మాట్లాడాము. ఎంతసేపు 20 minutes మేము ఓ సెషన్ చేశాం. దాంట్లో 1000 మాటలు మాట్లాడాం. 1000లో ఒక్కరికి ఒక్క మాట మైండ్లోకి ఎక్కిన చాలు. అంటే మా అనుభవాలు మేము చెప్పాము. అందుకే ప్రతి ఒక్కరు బీ పాజిటివ్లో ఉండండి. మనం 10 మందికి మంచి చేయాలని ఎనర్జీ ఫస్ట్ తెచ్చుకోండి. మనము బాగుండాలని ఎప్పుడు అనద్దు. మనము 10 మందికి చేసేంత శక్తి ఉండడానికి మనం ఎనర్జెటిక్గా ఉండాలి. ఎప్పుడు కానీ ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి మైండ్లో బద్ధకం ఉంటుంది, బాడీలో కాదు. బాడీలో అసలు ఉండదు, మైండ్లో ఉంటుంది. అది తీసేసి బీ పాజిటివ్గా యాక్టివ్గా ఉండండి. చేతనైన సహాయం ఎదుటి మనిషికి చేయండి. చెయ్యలేని పరిస్థితిలో ఆ దేవుడికి భగవంతుడికి